భారతదేశంలో మొదటి నుంచి కూడా మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతు తదా దేవత అని మనధర్మశాస్త్రం నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 14 సమానత్వం కానీ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి ఆర్టికల్ 243Dలో వారి మహిళలకు రిజర్వేషన్ రాదు అని చెప్పేసి నెట్టుగా బీసీ మహిళలు వారికి రావాల్సిన స్థానాలు వాళ్ళు కోల్పోతారు. ఎందుకు సడన్గా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది, ఈ రాజకీయ కారణాలు ఏమిటి అని చెప్పి విశ్లేషిస్తే, హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశంలో మొదటి నుంచి కూడా మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతు తదా దేవత అని మన పెద్దలు చెప్పినటువంటి సూక్తి. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. కానీ కాలక్రమేణా వారి యొక్క స్థితి తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా భారతదేశం అనేకమైనటువంటి దండయాత్రలకు లోనైంది. సో మహిళల యొక్క సామాజిక స్థితి తగ్గుతూ వచ్చి చివరకు మనధర్మ శాస్త్రం లాంటి గ్రంథాల్లో స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేయడం జరిగింది. మనధర్మ శాస్త్రం నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీలకు స్వాతంత్రం అర్హత లేదు అని. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు కల్పించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా అనేకమైన అంశాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానీ, అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సమానత్వం కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో జెండర్ బేసిస్ మీద ఎలాంటి వివక్షత ఉండకూడదని కూడా సూచించడం జరిగింది. తర్వాత కాలంలో మహిళలకు సంబంధించి విద్యా ఉద్యోగాలలో 1/3 రిజర్వేషన్స్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కూడా 1/3 రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో అమల్లో ఉన్నాయి. స్థానిక సంస్థలకు సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి ఆర్టికల్ 243Dలో 1/3 రిజర్వేషన్స్ వీరికి కల్పించడం జరిగింది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్స్ మహిళలకు స్థానిక సంస్థలైన పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాల్లో కల్పించడం జరిగింది. అయితే చట్టసభలకు సంబంధించి మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండు 1950 నుంచే ఉంది. అంబేద్కర్ గారు కూడా స్పష్టంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. మరి జనాభాలో సగభాగమైనటువంటి మహిళలు పరిపాలనలో భాగస్వామ్యం లేకపోతే అది ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది అని చెప్పి వారు ప్రశ్నించడం కూడా జరిగింది. తర్వాత కాలంలో అనేక సందర్భాల్లో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్కు సంబంధించిన బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, అవి వీగిపోవడం జరిగింది. అదేవిధంగా కాన్షీరామ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులు కూడా మహిళా రిజర్వేషన్ను ఏనాడు వ్యతిరేకించలే. కానీ వారు వ్యతిరేకించింది ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా ఆధిపత్య కులాలకు చెందినటువంటి మహిళలు మళ్ళీ అధికారంలోకి వస్తారు. మరి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ పొందే అవకాశం ఉంది, కానీ ఓబీసీలకు వర్టికల్ రిజర్వేషన్ లేదు కాబట్టి వారి మహిళలకు రిజర్వేషన్ రాదు అని చెప్పేసి వారు ఆ మహిళా బిల్లుని ఆపోజ్ చేయడం జరిగింది. వాస్తవానికి చూసినట్టయితే ఈ మహిళా రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్, అంటే సమాంతర రిజర్వేషన్లు. వీరికి వర్టికల్ రిజర్వేషన్లు ఉంటేనే హారిజాంటల్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇవాళ వర్టికల్ రిజర్వేషన్లు తీసుకున్నట్టయితే మనకు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% మన రాష్ట్రంలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించి మహిళలకు అందులో 33% రిజర్వేషన్ వస్తుంది. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు కాబట్టి వారి మహిళలకు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వర్తించదు. సో తద్వారా
జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే పార్లమెంట్లో శాసనసభలో స్థానాలు పెంచినప్పటికీ కూడా బీసీలకు సంబంధించి పురుషులకు కానీ మహిళలకు కానీ దీని ద్వారా పెద్ద న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈనాటి తెలంగాణ అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులు ఉండగా అందులో కేవలం 10 మంది మాత్రమే మహిళలు. ఆ 10 మంది మహిళల్లో 5 రెడ్డిలు అంటే ఓసీలు, ఒక 2 ఎస్సీలు, ఒక 2 ఎస్టీలు, బీసీ మహిళ ఒకరే. అలాగే పార్లమెంటు లోక్సభ సభ్యులు మనం చూసినట్టయితే 17 మంది సభ్యుల్లో 2 మహిళలు ఉన్నారు. అందులో ఒక ఎస్సీ మహిళ, అదేవిధంగా ఒక ఓసీ రెడ్డి మహిళ లోక్సభ సభ్యులుగా ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బీసీలకు అనేటువంటి వారికి ఎందులో సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు. దానికి ముఖ్య కారణం రిజర్వేషన్లు లేకపోవడమే. అందువల్ల ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా రేపు లోక్సభ స్థానాలు పెరిగినప్పటికీ, అసెంబ్లీ స్థానాలు పెరిగినప్పటికీ బీసీలకు కానీ బీసీ మహిళలకు కానీ పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. ముఖ్యంగా బీసీలు ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ను కూడా వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకు 119 మంది ఉన్న తెలంగాణ శాసనసభలో ఈరోజు 20 మంది శాసనసభ్యులు బీసీలకు చెందిన వారు ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ శాతం 16% మనం అనుకుంటే రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత వారు ఇదే 20 నుంచి 24 మధ్య వాళ్ళు గెలవబోతారు. అప్పుడు వారి పర్సెంటేజ్ 12-13% మించి కూడా ఉండదు. అంటే నెట్టుగా బీసీలు బీసీ మహిళలు వారికి రావాల్సిన స్థానాలు వాళ్ళు కోల్పోతారు. అందువల్లనే చాలామంది రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ కాబట్టి ఓబీసీలకు మొదలు వర్టికల్ రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత అందులో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. మహిళా రిజర్వేషన్ అనేది సమాంతర రిజర్వేషన్ అంటే హారిజాంటల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ ఉంటేనే హారిజాంటల్ రిజర్వేషన్ రావడానికి వీలుంటుంది. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి వారి జనాభా దామాషా ప్రకారం, కాబట్టి వారికి హారిజాంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీలకు వచ్చినట్టయితే చట్టసభల్లో వర్టికల్గా రిజర్వేషన్ మనకు లేదు, కాబట్టి బీసీ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ వర్తించదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక కొద్దిమంది మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు స్థానం కల్పించని చెప్పి అడుగుతున్నారు. మొట్టమొదట బీసీ జనరల్కు మనకు రిజర్వేషన్ వస్తే అందులో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు ఏర్పడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2023లో 106వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నారీ శక్తి వందన అభినయం ద్వారా 1/3 రిజర్వేషన్స్ మహిళలకు తీసుకొని రావడం జరిగింది. ఈ రిజర్వేషన్లు 2027లో సెన్సస్ జరిపిన తర్వాత ఆ సెన్సస్ రిపోర్ట్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించి 2029 జనరల్ ఎలక్షన్స్ నుంచి దాన్ని అమలు చేయాలని చెప్పేసి వారు భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఆకస్మికంగా ఈ నెల అంటే ఏప్రిల్ 16, 17, 18లో పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని 2029 నుంచి కాకుండా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఎందుకు సడన్గా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది, దీని వెనుకున్నటువంటి రాజకీయ కారణాలు ఏమిటి అని చెప్పి విశ్లేషిస్తే, మరి కేంద్ర ప్రభుత్వం 2027లో జనగణనలో కులగణన జరుపుతామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్లో కాలం నంబర్ 12లో ఓబీసీలకు సంబంధించిన కాలం వారు చేర్చలేదు. రేపు 2017 ఫిబ్రవరిలో జరిగేటువంటి జనగణనలో
మరి కులగణనను వాళ్ళు ఎంతవరకు చేరుస్తారనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ చేర్చినప్పటికి కూడా బీసీల జనసంఖ్య కులాల వారీగా వారు పబ్లిష్ చేస్తారా అనేది రెండవ ప్రశ్న. సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏం ఆలోచిస్తుందంటే 2027 జనగణనలో కులగణన తర్వాత ఆ శాతం బయటకు వచ్చిన తర్వాత బీసీలలో రిజర్వేషన్లకు సంబంధించిన డిమాండ్లు పెద్ద ఎత్తున పెరుగుతాయి. బీసీలు ఐకమత్యంతో పోరాటం చేస్తారు కాబట్టి అప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్ కూడా బీసీలకు వర్టికల్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ దాన్ని తప్పించుకోవడానికే ఇవాళ వీళ్ళు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును అడ్వాన్స్గా తీసుకొస్తున్నారు, అడ్వాన్స్ చేసిండ్లు అనేటువంటి అభిప్రాయాలు ఈరోజు బీసీ సంఘాలు ఈ దేశంలో వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు కావాల్సిందే. కానీ ఈ ప్రక్రియలో ఒక వర్గానికి అన్యాయం జరగడం అనేది కరెక్ట్ కాదు. ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ పురోభివృద్ధిలో అన్ని వర్గాలు పాల్గొన్నప్పుడే ఈ దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందే తప్ప కొన్ని వర్గాలను అణచివేసి కొందరికి లాభం చేకూర్చినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదు. అదేవిధంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పి తెలియజేయడం అయింది.